నేను ఎప్పుడు చేయలేదు కదా. నార్మల్ గా బాగా ఫ్రెండ్స్ అన్నప్పుడు ఏదో ఒకటి మాట్లాడుకుంటారు. ఫ్రెండ్స్ అంటే గేస్ ఫ్రెండ్స్ అన్నకి ఏం మాట్లాడుకుంటారు. ఈవెన్ మనం రేపు ఎక్కడికి వెళ్దాం, సాటర్డే సండే బయటకు వెళ్దాం, చార్మినార్ వెళ్దాం, ట్యాంక్ బండ్ వెళ్దాం, అలా మాట్లాడుకుంటాం. కానీ గేస్ సెక్స్ ఎలా చేసుకుంటారు, వాళ్ళ సెక్స్ చేసుకుంటారు, మాకు ఆ టాపిక్స్ అవసరం లేదు. గుండె మీద చేసుకుని గుండె మీద అలాంటి టాపిక్ ఎప్పుడు మాట్లాడుకోలేదు. ఎప్పుడు అలాంటివి మాట్లాడుకోం పక్కా అంటాం. పక్కా రైట్. అంటే మీ లైఫ్ స్టైల్ ఏ విధంగా ఉంటుంది డైలీ? అంటే అందరికి ఉన్నట్టే లైఫ్ స్టైల్ ఉంటుందా లేకపోతే డిఫరెంట్ రొటీన్గా? అంటే మీకు ఎలా సంపాదన ఎలా ఉంటుంది? సంపాదన అంటే మేము జాబ్ చేసుకుంటాం కదా, జాబ్లో మేము ఇలా అని చెప్పుకోము, జాబ్లో ఇలా అని ట్రై చేయం, జాబ్లో నార్మల్గానే ఉంటాం. అంటే ఎలా అంటే అపియరెన్స్ మారుతుందా? అపియరెన్స్ ఏం మారదు. నేనైతే ఫస్ట్ ఇలాగే వెళ్ళాను జాబ్కి. ఫస్ట్ నేను 5 years ఒక చోట చేశాను ఫార్మసీలో, చెప్పాను కదా. ఆ ఫార్మసీలో చేసేటప్పుడు ఈవెన్ మొన్న రీసెంట్లీ నేను జాబ్ మానేసి రిజెక్ట్ చేసేసాను. వాళ్ళు వద్దు అన్నారు, ఆగిపోయాను. ఇంకా ఎందుకు వద్దు అన్నారు? వాళ్ళకి నా హెయిర్ స్టైల్ కట్ చేసుకోవాలి, నా డ్రెస్ స్టైల్ మార్చుకోవాలి, నా లైఫ్ స్టైల్ మార్చుకోవాలని చెప్పారు. అవి నా వల్ల కాదని చెప్పేసాను నేను. ఫస్ట్ నా రీల్స్ ఆపమని చెప్పారు వాళ్ళు. ఈవెన్ వచ్చిన కస్టమర్ అడుగుతున్నాడు, నువ్వు రీల్స్ చేస్తావు కదా, నీ రీల్స్ బాగుంటాయి, నేను మీ రీల్స్ చూస్తున్నాం, మేము మీకు ఫ్యాన్వి అని చెప్తున్నారు. వచ్చిన వాళ్ళు నేను ఆపలేను కదా. అవును, అది అలా డ్రాప్ అయిపోయావు. అప్పుడు కూడా బాధ అనిపించలే? అరే నా వల్ల బాధ అంటే వాళ్ళు చూడాల్సిన వర్క్ కదా, ఇప్పుడు ఏ వర్క్ దగ్గర వర్క్ చూడాలి, వాళ్ళ పర్సనల్ లైఫ్ స్టైల్ వాళ్ళకి అవసరం లేదు. అవును, అందుకే ఇక జాబ్ వదిలిపెట్టేసి. ఓకే, దాని తర్వాత ఇప్పుడు ఎలా మరి? అమౌంట్ ఎలా? అమ్మ కొత్త ఉంటుందని చెప్పి చెప్తున్నావు, నాన్న కూడా లేడని చెప్పి చెప్తున్నావు. ప్రెసెంట్ నా బయట నార్మల్ ట్రై చేస్తున్నాను, ఫ్రెండ్స్ వాళ్ళు అలా హెల్ప్ చేస్తున్నారు. ఓకే, ఇంకెన్ని రోజులు అని చేస్తారా ఫ్రెండ్స్? ఈ మంత్లో జాబ్ చూసుకుంటాను ఖచ్చితంగా. ఓకే, మీకు జాబ్ ఇస్తారనుకుంటున్నాను. ఎందుకు ఇవ్వరు? అడుగుతున్నాను నేను. ఇస్తారు కదా, ఇస్తారు, మీకు ఇవ్వాలని చెప్పి కూడా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటా. కానీ సో మీరు అలా అనుకుంటున్నారు ఎందుకంటే సమాజం ఒక అంటే ఇప్పుడు ఆల్రెడీ మా పక్క ఆఫీస్లో నన్ను రమ్మన్నారు, నువ్వు ఎలా ఉన్నా మాకు పర్లేదు, నీ జాబ్ మాకు కావాలని. వర్క్ చూసారు వాళ్ళు, వీళ్ళు వర్క్ చూడలేదు, వీళ్ళు నా పర్సనల్ లైఫ్ చూస్తున్నారు. అంటే ఎప్పుడైనా అనిపించింది లైఫ్లో చేసుకుందాము అని చెప్పి ఆ థాట్ ఎప్పుడైనా రావడం? కానీ నాకు ఎప్పుడు అది అనిపించలేదు. ఒంటరిగా ఉన్నప్పుడు కానీ ఎప్పుడు? నేను ఎప్పుడు అని అనుకోలేదు కూడా. ఓకే, ఎవరు ఆ రోడ్డు పైన మిమ్మల్ని తిట్టినా కానీ లైక్ నీ ఫ్రెండ్స్ కానీ కొంచెం డిఫరెంట్గా చూసినా కూడా నీకు ఎప్పుడు అనిపించలేదు? అంత గట్టిగా ఉండే అంటావు? అంత గట్టిగా ఉన్నాను, గట్టిగా ఉంటే కాదు, గట్టిగా ఉన్నాను. సో మరి అమ్మని ఎవరు చూసుకుంటారు? నేను ఒక్కనే ఉంటాను, మా సిస్టర్ ఉన్నారు, మా సిస్టర్ చూసుకుంటారు. ఓకే, అమ్మ అక్కడ ఉంటుంది. అమ్మ ఎప్పుడైనా బాధపడ్డ సందర్భం ఉందా మీతో? ఫస్ట్లో బాధపడేవాళ్ళు, అంటే ఎందుకు ఇలా మనకి ఎన్ని సూట్ కావు, మనం అలా ఉండకూడదు, బయట సమాజం ఒప్పుకోదు అని. తర్వాత నేను చెప్పాను, బయట వాళ్ళు మనకి పెట్టరు ఫుడ్ అనేది, మనం తింటేనే రేపు పొద్దున ఇది వెళ్తాము, వాళ్ళ గురించి మనం పడించుకుంటే పైకి ఎదగలేము అనుకుని నేను స్టార్ట్ చేశాను. ఓకే, ఈ సమాజానికి నువ్వు ఏ మెసేజ్ ఇద్దాం అనుకుంటున్నావు? ఎందుకంటే మీరు బయట వెళ్తుంటే ఒకలా చూస్తూ ఉంటారు, ఏడిపిస్తూ ఉంటారు, ఎక్కిరిస్తూ ఉంటారు, ఒక చీప్గా చూస్తూ ఉంటారు మిమ్మల్ని. ఫస్ట్ వాళ్ళ వెనకాల చాలా ఉంటాయి, ఫస్ట్ వాళ్ళు చూసుకొని తర్వాత నన్ను చూడమని చెప్తాను. నా వైపు 1,000 చూపించేప్పుడు వాళ్ళ వైపు 4,000 చూపిస్తాయి, సో అది చెప్తాను. ఓకే, సో ఈ సమాజంలో మీకు రెస్పెక్ట్ ఉందనుకుంటున్నారా లేదనుకుంటున్నారా? లేదని అనుకుంటున్నాను. ఎందుకు అలా? అంతే కదా మరి. ఇప్పుడు ఒక డిఫరెంట్ అంటే ఇప్పుడు ఒక అబ్బాయి ఒక అమ్మాయి ఫైన్, ఒక డిఫరెంట్ ఉందంటే ఖచ్చితంగా వాళ్ళు డిఫరెంట్గానే చూస్తారు. ఇంకోటి మధ్యలో బాగా అత్యాచారాలు అవుతున్నాయి, సో ఒకరి పైన చంపడం కానీ ఇలాంటి సందర్భాల్లో అమ్మాయిలనే కాకుండా కూడా ట్రాన్స్జెండర్ కూడా రీసెంట్గా మనం ఒక ఇష్యూ చూసాం. అలాంటి ఆ సందర్భాలు ఎప్పుడైనా మీపై ఎవరైనా అటాక్ చేయడం కానీ లేకుంటే మీ దగ్గరికి రావడం కానీ కొంచెం డిఫరెంట్గా బిహేవ్ చేయడం కానీ ఇలాంటివి అనిపించలేదు? అంటే నేను ఎప్పుడు అలా బయటకు వెళ్ళాను కూడా. ఫస్ట్ ఆఫ్ ఆల్ నైట్ అవుట్స్ అసలు బయటకు రాను. ఎందుకలా? ఇన్సెక్యూర్ ఫీల్ అవుతావు కదా? ఇన్సెక్యూర్ ఫీల్ అవుతాను, ఖచ్చితంగా ఫీల్ అవుతాను. మరి అప్పుడు మనసుకు మాకు బాధ అనిపిస్తుంది కదా, అందరూ ఎంజాయ్ చేస్తున్నారు, ఎందుకు నా లైఫ్ ఇట్లా అయిపోయిందని చెప్పి. అలా ఎందుకు అనిపించింది? మేము నైట్ ఇప్పుడు ఫ్రెండ్స్ 4 ఉంటే ఖచ్చితంగా బయటకు వెళ్ళిపోతాం, 4 ఉంటే అదో ధైర్యం, ఒక్కనే వెళ్ళాలంటే భయమే కదా. ఓకే, ఇలా బయటికి వెళ్ళిన సందర్భాలలో వేరే వ్యక్తులు కానీ కార్ల నుంచి కానీ సమ్వేర్ ఎక్కడైనా సరే కానీ మిమ్మల్ని రోడ్డు పైన ఇబ్బంది పెట్టిన సందర్భాలు? రోడ్డు పైన ఇంటి ఇబ్బంది ఏమి ఎవరు పెట్టలేదు, అంటే ఎవరు అంత దగ్గరికి రారు, డేర్ చేయరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరో కొంతమంది ఉంటారు, అంటే నన్ను ఇబ్బంది పెట్టలేదు, వేరే వాళ్ళు ఇబ్బంది పెట్టారో నాకు తెలియదు, కొంతమంది ఉంటారు అలాగా. ఓకే, ఎప్పుడైనా బాధ ఉంటే ఎవరితో షేర్ చేసుకుంటారు? నా బెస్ట్ ఫ్రెండ్ ఉన్నాడు, తనతో షేర్ చేసుకుంటాను. ఎవరు? సోను అని ఉన్నాడు, తనతో షేర్ చేసుకుంటాను. ఓకే, ఏమున్నా మొత్తం తనతోనే. నేను రీల్స్ ఏమని చెప్పింది కూడా మనీ అని ఒక అతను నాకు. ఫస్ట్ నేను నార్మల్గానే ఉండేవాడిని, రీల్స్ చేసేవాడిని కాదు. తనుతో రీల్స్ చేసిన తర్వాత నువ్వు రీల్స్ చేయాలి, నువ్వు ఫేమస్ అవుతావు ఖచ్చితంగా, నీలో యాక్టింగ్ స్కిల్స్ ఉన్నాయని చెప్పి మనీ అనే అతను నన్ను ఇక్కడ తీసుకొచ్చాడు. ఓకే సూపర్. అంటే తను గైడ్ చేయడం వల్లే నేను ఇంతవరకు ఈ స్టేజ్లో ఉన్నాను. ఓ సూపర్. అంటే ఈ స్థాయికి వెళ్ళాలి, లైక్ ఈ యొక్క షోకి వెళ్ళాలి అని చెప్పి ఏదన్నా షోస్ కానీ జబర్దస్త్లో ట్రై చేయాలనుకుంటున్నాను నేను. ఓకే ఓకే సరే. ఆ జబర్దస్త్ వ్యక్తులే మిమ్మల్ని తీసుకోవాలంటే ఎందుకు తీసుకోవాలంటే ఏం చెప్తారు? ఎందుకు తీసుకోవాలంటే నువ్వు అనే వ్యక్తి ఉన్నావు, నేను ఎందుకు తీసుకోవాలి జబర్దస్త్లో, నీలో ఏంటి స్పెషాలిటీ
అంటే వాళ్ళకి ఏం చెప్తావు? నాలో యాక్టింగ్ ఉందని చెప్తాను, నాకు డ్యాన్స్ వచ్చని చెప్తాను. ఈవెన్ నేను లేడీ గెటప్ వేయడానికి కూడా రెడీగా ఉంటాను. ఓకే, సో వాళ్ళు తీసుకుంటారని చెప్పి అనుకుంటున్నావా? తీసుకుంటారని అనుకుంటున్నాను. ఓకే, ఒకవేళ వాళ్ళకి రిక్వెస్ట్ చేయాలి మన మీడియా నుంచి, మేబీ చూడొచ్చు ఎవరైనా ఒక వ్యక్తులు, సోషల్ మీడియా కాబట్టి, సో ఎవరైనా ఒకరు చూడొచ్చు ఈ వీడియో, సో వాళ్ళకి నువ్వు రిక్వెస్ట్ చేయాలన్నా, సో నీలో ఈ టాలెంట్ ఉంది, నన్ను కూడా జబర్దస్త్కి తీసుకోండి అని చెప్పాలంటే వాళ్ళకి ఏం చెప్తావు నువ్వు? ఏం చెప్తాను, రీల్స్ చూడమని చెప్తాను. ఓకే మీకు నచ్చితేనే తీసుకోమని చెప్తాను, వాళ్ళకి నచ్చకుండా మనం ఫోర్స్ చేసి తీసుకోకూడదు కదా. సో మీకు నచ్చితే నన్ను యాక్టింగ్గా తీసుకోవచ్చు, మీరు మీ స్కిట్లోనే యాక్ట్ చేయగలని చెప్తాను. ఓకే, సో జబర్దస్త్ అంటే ఇష్టం అని చెప్పి. జబర్దస్త్ అని కాదు, ఈవెన్ దేనికైనా నేను యాక్సెప్టెడ్ యాక్టింగ్కి. ఓకే, యాక్టింగ్ ఏదన్నా పర్లేదు వెళ్తా అని చెప్పి అంటూ ఉంటాం. లైక్ మన లైఫ్లో ఈ యొక్క పర్సన్ ఉంటే చాలు, ఇంకా ఈ జన్మకి ఈ జీవితానికి అనిపించే పర్సన్ ఎవరైనా మీ లైఫ్లో? మా మమ్మీ. ఓహ్ సూపర్. మా మమ్మీ, ఎందుకంటే మమ్మీ నాకు ఎక్కువ సపోర్టింగ్ ఎక్కువ. ఈవెన్ నేను ఇంట్లో ఎలా ఉన్నా, ఎలాంటి బట్టలు వేసుకున్నా నన్ను అసలు ఏమి ఇంత మాట కూడా అందు. గ్రేట్ నిజంగా. చాలా మా ఫ్రెండ్స్ అందరూ అనుకుంటారు మా దొరకట్లే ఇంటిలో మమ్మీ అని. మా ఫ్రెండ్స్ అందరూ మా ఇంటికి వస్తూ ఉంటారు, ఈవెన్ ఇంట్లో కూడా అలాగే ఉంటారు అందరూ, అమ్మాయిలాగే బిహేవ్ చేస్తారు. ఎప్పుడైనా అమ్మని మిస్ అయిన సందర్భాలు ఉన్నాయా? అమ్మని మిస్ అయిన చాలా, ఇన్ని డేస్ నుంచి ఇక్కడే ఉన్నాయి, 1 month నుంచి నేను మా ఇంట్లో ఎక్కువ అల్లరి నేనే. అయ్యో, మిస్ అవుతుంటావు అమ్మని చాలా. ఎన్ని డేస్ అయింది అమ్మని లాస్ట్ చూసి? మొన్న 15 days బ్యాక్ వచ్చాను కదా, బర్త్డే అయిపోతే అప్పుడు. ఏమన్నది అమ్మ చివరిగా నువ్వు వచ్చేటప్పుడు? ఏం చెప్పింది అమ్మ నీతో చెప్పిన మాట? జాగ్రత్త అని చెప్పిద్ది, టైంకి తిను టైంకి నిద్రపో అని చెప్పింది. గుర్తొస్తే ఏం చేస్తుంటా? అమ్మ గుర్తొస్తుంటే ఏడుస్తాం అప్పుడప్పుడు. ఏడుస్తా కూడా నేను? అమ్మ గుర్తొస్తే ఆడవారు ఎవరైనా. అంటే ఉంటే మనుషులు కనిపించే కూడా కనిపించినట్టు బాగానే ఉంటారు కానీ అంటే నేను ఎక్స్ప్రెస్ చేసుకుని బయట. ఓకే, సో చివరిగా నీ ఫాలోవర్స్కి కానీ నీ ఫ్యాన్స్కి కానీ నీ వీడియోస్ చూసే మిలియన్స్ వ్యక్తులకు కానీ ఏం చెప్తావు? అంటే కొన్నిసార్లు నేను డిస్క్రిమినేషన్ లైక్ నీ బాడీ తోసేయడం అలా చేస్తారు, అలాంటి వాళ్ళకైతే ఖచ్చితంగా బ్యాడ్ కామెంట్స్ ఆపేమని చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ బ్యాడ్ కామెంట్స్ అని పెట్టకపోతే బెటర్ కదా. వాళ్ళు బ్యాడ్ కామెంట్స్ పెట్టేదాని కాక ఇంకో 2 పెడుతున్నారు. అసలు అమ్మాయిలు కూడా కొంతమంది గలీజ్గా పెట్టేవాళ్ళు ఉన్నారు నాకు బ్యాడ్ కామెంట్స్. అవన్నీ చదువుతుంటే చూస్తుంటే ఏమనిపిస్తుంది? కొంతమందిని తిడతాను, మీకు కొంచెం అయినా ఉండాలి, కామన్ సెన్స్ ఉండాలి అని. కొంతమందిని తిట్టలేను, ఇంక సరే ఓకే ఫైన్ ఇంక వదిలేస్తాను. ఓకే, అంటే మనం ఎదుగుతుంటే మనల్ని అభిమానించే వాళ్ళు కొంతమంది ఉంటే మనని డిస్కరేజ్ చేసేవాళ్ళు చాలా మంది ఉంటారు. ఎస్, 100%లో 70 members వాళ్ళే ఉంటారు, 30 members వీళ్ళు ఉంటారు. ఓకే, అలాంటివన్నీ పట్టించుకోకూడదు. ఓకే, పట్టించుకోకుండానే పైకి వెళ్దాం అనుకుంటున్నాను. ఓకే, లైక్ ఈ సమాజానికి అయితే ఒక మెసేజ్ అయితే ఇచ్చారు. సో అంటే చాలామందికి డౌట్స్ ఉండే, అందుకే నాకు ఫస్ట్ టైం మిమ్మల్ని అడగడం జరిగింది. సో ఇన్ కేస్ నేను ఇబ్బంది పడుంటే ఓకే, అలా ఏం లేదు, ఒక ఫైన్ కదా. ఓకే ఫైన్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ఓకే, సో వచ్చినందుకు, ఇంటర్వ్యూ ఇచ్చినందుకు, సో థ్యాంక్ యూ సో మచ్. ఇట్స్ ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ఓకే, సో వ్యూయర్స్, ఇది మన ఇంటర్వ్యూ. సో వాళ్ళు కూడా గేస్ అనే వాళ్ళు ఎవరో కాదు, వాళ్ళు కూడా మనలాంటి వ్యక్తులే, మనతో ఉండే వ్యక్తులే. ఆ దేవుడు వాళ్ళకి ఇచ్చిన ఒక వరమే అనుకోవచ్చు, అదొక గిఫ్ట్ అని చెప్పి అనుకోవచ్చు.